బీరకాయతో కూరని అందరూ చేస్తూనే ఉంటారు. ఒక గంట ముందుగా శనగపప్పు నానబెట్టుకుంటే చాలా సులువుగా ఉడికిపోతుంది. దీన్ని కొంచెం ఆరోగ్యకరంగా తక్కువ ఆయిల్ ఉపయోగించుకొని ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పుని కుక్కర్‌లో ఒక గిన్నెలో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇది చాలా మంచిగా ఉడికిపోతది. తాలింపు కోసం ప్యాన్‌లో ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆ ప్యాన్‌లో ఉడికిన కూరని వేసేసి 2, 3 సార్లు స్మాషర్‌తో బాగా స్మాష్ చేస్తే బీరకాయలో ఉండే ఫ్లేవర్ బయటకు వచ్చి కూర బాగా టేస్టీగా ఉంటుంది. ఆ స్మాషర్ లేని వాళ్ళు పప్పు గుత్తితో అయినా అట్లా ఎనుపుకోవచ్చు. దాంట్లో కొంచెం ఆ వాటర్ అలానే ఉంచేస్తే ఆ కూరకి కూడా టేస్ట్ బాగా పట్టుకుంటుంది. తర్వాత కొంచెం సాల్టు మరియు మనం కూర కారం వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే కొంచెం కరివేపాకు చల్లుకుంటే అంతే మంచి బీరకాయ శనగపప్పు కూర రెడీ. ఇది అన్నంతో పాటు కానీ చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 రోజులైనా చెడిపోకుండా ఉంటుంది. చాలా బావుంటుంది.